పెట్టడం ఏం లేదు పేద వర్గాల వాళ్ళకు, వైశ్యులకు కార్పొరేషన్ పెట్టండి పేద వర్గాల వాళ్ళకు. కానీ మీరు బీసీలను విస్మరించి, కులాలను విస్మరించి, హామీలు తొమ్మిలో దొక్కి ఒక రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మేము ఏదో రిజర్వేషన్ గురించి మేము కులగణన చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకొని దేశానికి రోల్ మోడల్ అంటే గిదా? కులాన్ని తక్కువ చేసి చూపించడము రోల్ మోడలా? కేంద్రానికి కాగితం పంపి కనీసం ప్రధానమంత్రి కలవకుండా, మాట్లాడకుండా, ముచ్చట కూడా చెప్పకుండా గాలికి వదిలేసింది రోల్ మోడలా? ఏ హామీలు కూడా లేవు, సప్లాన్ చట్టబద్ధత లేదు, ఏ ఒక్క హామీ లేదు. సివిల్ కన్స్ట్రక్షన్లో కాంట్రాక్టర్ రిజర్వేషన్ లేదు, ఏది లేదు. మీరు ఇచ్చినటువంటి ఈ కామారెడ్డి డిక్లరేషన్, ఈ కామారెడ్డి డిక్లరేషన్లో ఒక్కటి కూడా ఒక సింగిల్ హామీ కూడా నెరవేర్చలేదు. ఇచ్చిన మంత్రి పదవుల్లో కూడా 3 మంత్రి పదవుల సంఖ్య ఎంత, జనాభా ఎంత, పర్సెంటేజ్ ఎంత? ఇవన్నీ రిజర్వేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్ మొత్తం అమలైన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా బీసీ సంఘాలు కూడా ఆలోచన చేయాలి. ఇచ్చిన హామీలు కొత్తగా అడిగే గొంతెమ్మ కోరికలు కావు ఇవి, కొత్తగా అడిగేది కాదు ఇది. వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చిండ్రో, నెల రోజులలో, 2 నెలల్లో, 6 నెలల్లో ఇస్తామని చెప్తామని హామీలు ఇచ్చిండ్రో గవి మీరందరూ కూడా తీసుకోండి. ఎలక్షన్లు అప్పుడే చేస్తారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పెడుతున్నారు, ఇది అయిన తర్వాత పెట్టమని చెప్పండి, ఇవన్నీ హామీలు నెరవేర్చామని చెప్పండి. ఈ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ఎలక్షన్ పెట్టడం అనేది దగా. ఇవన్నీ 2 పేజీల హామీలు ఇచ్చారు, 2 పేజీల హామీలు మొత్తం నెరవేర్చి బీసీ రిజర్వేషన్ అనేది పార్లమెంట్లో పోవాలి, వాళ్ళ సపోర్ట్ చేస్తలేదు. ప్రధానమంత్రి అడిగినాం, కొట్లాడినాం, పార్లమెంట్ స్తంభింపజేసినాం, బైకాట్ చేసినాం, రాహుల్ గాంధీ గారి దగ్గర గొడవ చేయించినాం, అయితే లేదు, తప్పని పరిస్థితుల్లో పోతున్నామంటే ఎవడో నమ్ముతాడు. కానీ ఏ ప్రయత్నం చేయకుండా ఎలక్షన్స్ను డిక్లేర్ చేయడానికి ముందు అన్ని పథకాలు అమలు చేస్తున్నట్లు, ఇగో ఇండ్లు ఇస్తున్నాం, ఇగో రైతు బంధు వస్తుంది అని చెప్పడం అనేది అసెంబ్లీ ఎలక్షన్ కన్నా ముందు ఏవైతే చెప్పి, ఎలక్షన్ల ముందు ఏవైతే చెప్పి వాళ్ళు ఎలక్షన్లకు పోయి ఓట్లు వేయించుకున్నారో, ఓట్లు వేసిన తర్వాత ఈ బతుకులు, ఈ కులవృత్తుల బతుకులన్నీ ఎట్లా నాశనం చేసిండ్రో, ఇలా విద్యార్థులు ఎట్లా ఆగమైనరో, రిటైర్డ్ ఉద్యోగులు ఎట్లయితే వాళ్ళ పైసలు డబ్బులు రాకుండా ఎట్లయితే తన్లాడుతున్నారో, ఇలా వృత్తులన్నీ కూడా ఎట్లయితే నాశనం అయిపోయినాయో, మళ్ళీ ఎలక్షన్ తర్వాత పూర్తి సర్వనాశనం కావడానికి ఖచ్చితంగా జరుగుతుంది అది. కనుక ఇప్పుడు అప్రమత్తంగా లేకపోతే మాత్రం కష్టమిగా ఎవరు కూడా మనల్ని బాగు చేయరు. కనుక మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, గ్యారంటీగా 100% మీరు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని చెప్పని, అప్పుడే మీది రోల్ మోడల్ అవుతుందని, అది చేయకుండా ఎలక్షన్లో పోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా మరి ఇవన్నీ దృష్టి మళ్లించడానికే ఇక కేటీఆర్ గారి మీద కేసు అని, లేకపోతే ఇంకా రకరకాల కథలని అవన్నిటి కూడా ఏంటంటే తెరపైకి తేవడం, 200-300 కోట్లు పెట్టి అందాల పోటీలు ఆడి ప్రపంచంలో ఉన్నటువంటి సుందరి మల్ల తెలంగాణకు వస్తే వాళ్ళని వేధించి అవమానపరిచి మళ్ళీ భవిష్యత్తులో తెలంగాణ కాళ్ళు పెట్టకుండా చేసిందేమో గొప్పనంట. ప్రపంచ స్థాయిలో అంత పెద్ద గుర్తింపు తెచ్చి దాదాపు 700 కోట్ల రూపాయలు తెలంగాణకు లాభం వచ్చేటట్లు చేసినటువంటి కార్ రేసింగ్ ఏమో అవినీతి జరిగినట్లు, డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు వేసిన పైసలు అకౌంట్లో డబ్బులు వేసి కంపెనీకి కార్ రేసింగ్ పెడితేనేమో ఇది చెడ్డ పని అంట.
అందాల పోటీలు పెట్టి వాళ్ళు అవమానపరుస్తారేమో గొప్ప పనంట. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి ధర్మం? కనుక ఎన్ని చేసినా ఎవరు భయపడేది లేదు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మేము కాంగ్రెస్